వీడియోలో అయితే నేను మీ అందరితో యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి అండ్ అదేవిధంగా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ జాబ్స్ చేశాను అండ్ నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో యూకేలో అయితే స్టూడెంట్ వీసా మీద వీక్కి మ్యాక్సిమం 20 hours పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు. జాబ్ సెర్చ్ చేయడానికి దేర్ ఆర్ మెనీ వేస్, మోస్ట్లీ అయితే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. నాకైతే నా ఫస్ట్ జాబ్ బర్గర్ షాప్లో అయితే వచ్చింది. అది నేను ఆఫ్లైన్లో లోకల్ షాప్స్కి వెళ్ళి ఓరల్గా ఎంక్వైరీ చేసుకొని రెజ్యూమ్స్ ఇవ్వడం వల్ల అయితే వచ్చింది ఫ్రెండ్స్. అండ్ నా సెకండ్ జాబ్ వచ్చేసరికి మెక్డొనాల్డ్స్ అనమాట. ఇదైతే నాకు త్రూ రిఫరెన్స్ ద్వారా వచ్చింది. నాకు తెలిసిన బ్రదర్ అయితే నాకు ఈ జాబ్ అయితే రిఫర్ చేసి ఇప్పించారు. అండ్ నా థర్డ్ వచ్చేసరికి వెయిట్రెస్ జాబ్ అనమాట. ఇదైతే నేను ఆన్లైన్లో గమ్ట్రీ అని వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో అయితే సెర్చ్ చేసుకొని ఈ జాబ్ అయితే పొందాను. అండ్ అదేవిధంగా నా ఫోర్త్ జాబ్ వచ్చేసరికి హెచ్ఎన్టీ పాన్ బ్రోకర్స్ అనమాట. మనీ ట్రాన్స్ఫర్స్ అండ్ గోల్డ్ లోన్కి సంబంధించిన జాబ్. ఇదైతే నాకు గూగుల్ జాబ్స్లో సెర్చ్ చేసి నేను ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ జాబ్ నేను బార్ టెండర్ పోరర్గా అయితే చేశాను. అది కూడా ఈవెంట్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్, దీనికి సంబంధించిన దాంట్లో మనం జస్ట్ బార్ పోరర్గా చేయడం అనమాట. అదేవిధంగా నా లాస్ట్ సిక్స్త్ జాబ్ వచ్చేసరికి అమ్యూజ్మెంట్ పార్క్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, దానిలో మనకి జైంట్ వీల్, రోలర్ కోస్టర్ ఇవి ఉంటాయి కదా, దానిలో అయితే నేను రైడ్ ఆపరేటర్గా వర్క్ చేశాను. ఈ జాబ్ అయితే నాకు ఇండీడ్లో ఫైండ్ అవుట్ చేసుకున్నాను. సో రెజ్యూమ్ వచ్చేసరికి సింపుల్గా ఉంటే చాలు. ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఆఫ్లైన్లో అయితే కొంతమంది ఇన్ హ్యాండ్ తీసుకుంటారు, లేదంటే కొంతమంది మన డీటెయిల్స్ జస్ట్ రాసుకొని ఏదైనా వేకెన్సీస్ ఉంటే కాంటాక్ట్ అవుతామని అయితే చెప్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పేషెన్స్తో ట్రై చేస్తే డెఫినెట్గా అయితే జాబ్ దొరుకుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. సో నా ఫుల్ జర్నీ డీటెయిల్ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయిలో ఉంది. మీరు వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.